ఇరాన్ దేశంలో రాజకీయ వ్యవస్థకు మరియు మిలిటరీ వ్యవస్థకు గల మధ్య సంబంధాలను గనక చూసినట్లయితే అక్కడ సుప్రీం కమాండర్ మాత్రమే అందరికీ పెద్ద ప్రతి విషయానికి ప్రతి అపాయింట్మెంట్కి అతడే అప్రూవ్ చేయాలి. అతడు అప్రూవ్ చేయడం కంటే ముందుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ ఏ నియామకాన్నైనా ఐఆర్జీసీలో కానీ ఇతర ప్రభుత్వ యంత్రాంగాలలో కానీ ఏ నియామకాలకు కూడా అప్రూవల్ ప్రాసెస్గా పోవాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ మాత్రమే నామినేట్ చేయాలి. నామినేట్ చేసినటువంటి ప్రతి సందర్భంలోనూ ప్రతి అపాయింట్మెంట్కి అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాతనే ఆ యొక్క నియామకాలు జరుగుతాయి. ఇక్కడ ఇరాన్ ప్రభుత్వానికి మరియు మిలిటరీ ఐఆర్జీసీకి మధ్య వచ్చినటువంటి భిన్నాభిప్రాయాలు ఏమిటి అని కనుక చూసినట్లయితే ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఇస్మాయిల్ ఖతీబ్ మార్చిలో జరిగినటువంటి ఇరాన్లో జరిగిన దాడులు అనగా ఇజ్రాయెల్ మరియు అమెరికా చేసినటువంటి దాడుల్లో అతను మరణించారు. అతను మరణించిన తర్వాత అపాయింట్మెంట్ కావలసినటువంటి పోస్టును ఎవరు అపాయింట్ చేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ అపాయింట్మెంట్ చేయాలి. అపాయింట్ చేసిన తర్వాత దానికి సుప్రీం కమాండర్ అప్రూవల్ ఇస్తారు. అట్లాగే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ చేసే కంటే ముందే ఇక్కడ ఐఆర్జీసీకి సంబంధించినటువంటి స్వతంత్ర వ్యవస్థలకు ఐఆర్జీసీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మసూద్ పెజెస్కియాన్ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్గా ఉండి ఇక్కడ ఇంటెలిజెన్స్ మంత్రిని నామినేట్ చేయవలసి ఉండే. ఆ నామినేషన్ అయిన తర్వాత ఒక వ్యక్తి పేరును సెలెక్ట్ చేసిన తర్వాత దానికి అప్రూవల్ ఇవ్వడానికి సుప్రీం కమాండర్ అందుబాటులో ఉండవలసి ఉండేది. అయితే ఆయతుల్లా ఖొమేనీ సుప్రీం కమాండర్ 28వ తేదీ నాడు మొట్టమొదటి స్ట్రైక్లోనే మరణించిన తర్వాత ఆ యొక్క ఇస్మాయిల్ ఖతీబ్ కూడా మరణించినారు. కాబట్టి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ విషయంలో వచ్చినటువంటి భేదాభిప్రాయాల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు జరుగుతున్నది అని చెప్పి దాన్ని ఒక ప్రపగండాగా యూజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మిలిటరీని లేదా అక్కడ ఇరాన్ లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి విషయాన్ని వారు దుర్మార్గమైనటువంటి రీతిలో ప్రపగండా చేస్తున్నారు. తిరుగుబాటు లేనప్పటికీ కూడా తిరుగుబాటు అంటున్నారు. భేదాభిప్రాయాలను తిరుగుబాటుగా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఆ అపాయింట్మెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇస్మాయిల్ ఖతీబ్ తర్వాత ఏ నియామకము జరపవలసింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్, తర్వాత సుప్రీం కమాండర్ చేయాలి. వీళ్ళందరూ ఏ ప్రాంతాలలో పనిచేస్తున్నారో ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఒకరికి ఒకరు కలుసుకోలేని అటువంటి స్థితిలో ఈ నియామకాలు జరగకపోతే దాన్ని ఈ రకమైనటువంటి వివరణ ఈ రకమైనటువంటి కుట్ర చేస్తున్నాయి ఈ యొక్క మీడియా.